మన ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వం ప్రజాప్రభుత్వాన్ని నిరూపించుకున్నది. ఎందుకంటే ఈ రోజు అన్ని కులాలలో కూడా ధనవంతులు పేదవారు అనే విధంగా ఉన్నారు. కాబట్టి మా ఆర్యవైశ్యులలో కూడా చాలా బీదవారు ఉన్నారు. వారికి ఉపాధి హామీ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం వల్ల చాలా ఉపాధి అవకాశాలు కానీ చాలా బీదవారికి ఇండ్లు కానీ ఏర్పడటానికి ఈ ప్రభుత్వాన్ని ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు మరియు మా ఆర్యవైశ్య సంఘం తరపున ముఖ్యమంత్రి గారికి మరియు మన జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరియు మన నియోజకవర్గ ముద్దుబిడ్డ జానారెడ్డి గారు మన ఎమ్మెల్యే జయవీర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా ఆర్యవైశ్య సంఘం తరపున ఇలాగే ప్రజాప్రభుత్వంలో మేమందరం కూడా ఉంటూ మన రఘువీర్ గారికి కూడా అత్యధిక మెజార్టీ తోటి మేమందరం కూడా సహకరిస్తామని తెలియజేస్తూ సంతోషిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గౌరవనీయులు ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి మా ఆర్యవైశ్య కార్పొరేషన్ ప్రకటించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మేము పోరాడినాము. కాబట్టి ఏ ప్రభుత్వం ఇవ్వలేదు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. కాబట్టి మాకు సహకరించిన కుందూరు జానారెడ్డి గారికి, ఎమ్మెల్యే జయవీర్ గారికి, ఎంపీ కాబోయే ఎంపీ రఘువీరారెడ్డి గారు అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్తున్నాము. ఆర్యవైశ్య మండల తరఫున అందరికీ వాళ్ళకి నమస్కరించి కృతజ్ఞతలు చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వాన్ని నిరూపించి రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ఎన్నో సంవత్సరాలుగా కార్పొరేషన్ ఇస్తామని చెప్పి 10 సంవత్సరాలు మభ్యపెట్టినారు. కానీ ఎప్పుడు ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి 100 రోజులు కాకముందే కార్పొరేషన్ ఆర్యవైశ్యులకు ప్రకటించారు. దీనికి ఇండైరెక్ట్ గా మాకు సహకరించిన కుందూరు జానారెడ్డి గారికి, మన ఎమ్మెల్యే గారికి, కాంగ్రెస్ పార్టీకి మేమందరం కూడా కృతజ్ఞతలు చెప్తూ రేపు రాబోయే ఎంపీ ఎలక్షన్ లో మన ఆలియా ముద్దుబిడ్డ కుందూరు రఘువీర్ రెడ్డి గారిని తెలంగాణలోనే అత్యధిక మేరతోటి గెలిపించడానికి అందరూ ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ రోజు తెలంగాణ గవర్నమెంట్ నిన్న రాత్రి జరిగిన కేబినెట్ మీటింగ్ లో మనం ఎన్నో ఏళ్ల నుంచి అంటే దాదాపు 2014 నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం మనకు ప్రకటించింది. హైదరాబాద్ లో 5 ఎకరాలు ఇస్తాం, 6 ఎకరాలు ఇస్తాం అన్నారు. అన్ని ఒట్టి మాటలు అయిపోయినవి. ఈ రోజు మనం ఎన్నో నుంచి కలలు కన్నది రాత్రి ప్రకటించిండ్రు. మన రేవంత్ రెడ్డి గారికి, మా అన్ముల మండల ఆర్యవైశ్య సంఘం మరియు మా స్టేట్ తరఫున కూడా మన ఆర్యవైశ్య సంఘం తరఫున ఈ రోజు చాలా కృతజ్ఞతలు చెప్తున్నాము. దానికి సహకరించిన మన ఎమ్మెల్యే గారు జానారెడ్డి గారు, మన మాజీ మంత్రివర్యులు జానారెడ్డి గారు, మన ప్రస్తుతం ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి గారు మరియు రాబోయే ఎంపీ మన రఘువీర్ రెడ్డి గారికి మరియు మన జిల్లా మంత్రులకు, ఈ మన కార్పొరేషన్ సహకరించిన అందరికీ మా యొక్క ఆర్యవైశ్య సంఘం తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాము. ఈ రోజు పండగ చేసుకుంటున్నాము. అంటే వారికి మన ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి మరియు జానారెడ్డి గారికి, ఎమ్మెల్యే అందరికీ ఈ రోజు పాలాభిషేకం చేసినాం. మా అనుల మండల తరఫున చాలా కృతజ్ఞతలు చెప్తున్నాం. రాబోయే ఎంపీ ఎలక్షన్ లో కూడా మా తమ్ముడు చెప్పినట్టు అందరం మన వయసు అందరూ ఐక్యతతోటి బంపర్ అత్యధిక మెజార్టీ తోటి మన జిల్లాలనే మన స్టేట్లనే ఎంపీ యొక్క అధిక మెజార్టీ తోటి మినిమం 4 లక్షల మెజార్టీ తోటి గెలిపాలని మేమందరం నిర్ణయం చేసుకున్నాం. దీనికి అంతా కృషి చేస్తాం. ఈ